సుందరకాండము 46వ సర్గము. రాక్షస వీరులు హనుమంతుని చేతిలో రణరంగములో నిహతులైన వార్తలనెరింగి వారి తల్లులు, బంధువులు, మిత్రులు మొదలగు వారు శోక సంభ్రాంత చిత్తులైరి. మంత్రిపుత్రులైన 7 యోధులు కూడా హతులైన వార్తను విని రావణుడు తన దిగులును పైకి కనపడనీయక మేకపోతు గాంభీర్యముతో బాగుగా ఆలోచించి విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకన్నుడు అను ప్రముఖ సేనానాయకులను హనుమంతునితో యుద్ధమనొచ్చుటకు ఆజ్ఞాపించుచూ వారికి ఇట్లు సూచనలిచ్చెను. ఓ సేనానాయకులారా, మీరందరూ రథ గజ త్వరగ పదాతి దళములతో కూడిన మహాసైన్యమును వెంటనిడుకుని వెళ్ళి ఆ వానరుని బంధింపుము. మరొక విషయము, ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులయ్యుండు, దేశకాలములకు అనువుగా ప్రవర్తింపుడు.